శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున రాముడు ఏ విధంగా మారీచుణ్ణి సంహరించిండేది, మరి అతను చనిపోయే ముందు రాముని యొక్క కంఠస్వరంను అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అని పిలవడం జరిగింది. ఆ గావు కేకలు విన్న తరువాత రాముడు ఏ విధంగా భయపడ్డాడు అనే విషయం దగ్గర మనము ఆపి ఉన్నాము. మరి ఆ విధంగా అరుస్తూ మారీచుడు ప్రాణం వదిలినప్పుడు ఇంకా రాముని యొక్క మనసులో కొంతవరకు భయం వచ్చిందనమాట. ఎందుకంటే ఏదైనా ఎలాంటి గొప్ప శత్రువైనా ఎదురుగా వస్తే వాళ్ళను ఎదుర్కోవచ్చును, కానీ వాళ్ళ యొక్క కుతంత్రాలను కనుక్కోవడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం కుతంత్రం పన్ని ఈ విధంగా అరిచాడు ఈ మారీచుడు, అక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ కేక నేనే వేశానని అనుకొని లక్ష్మణుడు సీతను వదిలేసి రాడు కదా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అయితే మరి ఆయన ఆలోచించి వెంటనే పర్ణశాల వైపుకు బయలుదేరి వేగంగా వస్తూ ఉన్నాడు. మరి ఆ కేక విన్న తరువాత పర్ణశాలలో ఉన్నటువంటి లక్ష్మణుడు, సీత ఏ విధంగా వాళ్ళు భయభ్రాంతులు చెందారు అనే విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. అక్కడ ఆ స్వరం విన్న తరువాత సీత అది రాముని యొక్క ఆర్తనాదమే అని భ్రమిస్తుందన్నమాట. ఆమె చాలా భయపడి లక్ష్మణుని వైపుకు తిరిగి, నువ్వు వెంటనే రాముని వద్దకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో, ఆయన సహాయం కోసం చేసినటువంటి ఆర్తనాదమే ఇది, కాబట్టి ఆయనకు నీ అవసరం ఉంది, అందుకే పిలుస్తున్నారు. లక్ష్మణ, నా గుండె దడదడలాడుతోంది, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు, నాకు అసలు ఊపిరాడడం లేదు, శ్వాసించడమే కష్టంగా ఉంది, అంత భయమేస్తూ ఉంది. ఏమైనా రాక్షసుల ధాటికి రాముడు వివశుడైపోయాడేమో అంటూ ఆమె మాట్లాడుతుందన్నమాట. తొందర చేస్తూ ఉంది. ఎందుకు మరి రాముని మీద ఆమెకు నమ్మకం లేదా అంటే ఉంది. సాధారణంగా నమ్మకం ఉండడం వేరు, కానీ మనకు చాలా దగ్గర వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఆ విధంగా బాధపడినప్పుడు, కేకలు వేసినప్పుడు ఇంకా మనము అస్సలు ఉండలేమన్నమాట. ఆ ఆర్తనాదం అలా ఉంది. ఒక పతివ్రత తనకేమైనా పర్వాలేదు, తన భర్త క్షేమంగా ఉంటే చాలు అని ఆలోచిస్తుంది. కాబట్టి సీత మహాసాధ్వి కాబట్టి ఆమె చాలా భయపడిపోతూ ఉందన్నమాట. మరి సీతను రక్షించమని రాముడు ఆజ్ఞ వేశాడు. కాబట్టి లక్ష్మణుడు ఇంకా రామాజ్ఞ మనస్సులో మెదులుతూ ఉంది కాబట్టి అక్కడి నుంచి కదలలేదు. అతని యొక్క ఉద్దేశాన్ని ఆమె పసిగట్టలేకపోయింది. ఓహో, రాముడు చెప్పాడు కాబట్టి నా శ్రేయస్సు కోసం ఇతడు ఇక్కడ ఉన్నాడు అని ఆమె భావించలేకపోతుంది. ఎందుకంటే అటువైపు రాముడు ఎంత ప్రమాదంలో ఉన్నాడో అని ఆమె భయపడుతూ ఉంది. కాబట్టి అలా ఉదాసీనంగా ఉన్నటువంటి లక్ష్మణుని చూసి సీత ఇంకా ఆందోళన చెందుతుందన్నమాట. ఏదైనా సరే మనము అలాంటి పరిస్థితుల్లో ఇంకెన్నెన్నో ఆలోచనలు వస్తాయి. ఆమె ఆందోళనకు గురై లక్ష్మణునితో చాలా పరుషంగా మాట్లాడుతుందన్నమాట. నువ్వు ఎందుకు ఇలా ఇక్కడ ఊరికే నిలబడ్డావు, రాముడు మరణించాలనుకుంటున్నావా, నువ్వేమన్నా ఆయనకు నువ్వు మిత్రుని రూపంలో ఉన్నటువంటి శత్రువు అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, లేకపోతే ఆయన అంతగా కేకలు వేసినా కూడా నువ్వు బయలుదేరవా, నువ్వేమన్నా నీ మనసులో తప్పుగా ఆలోచిస్తున్నావేమో, రాముడు రాకపోతే, రాముడు ఇంకా ప్రాణాలు వదిలితే నీ ఇష్టం వచ్చినట్లు నన్ను అనుభవించగలనని నువ్వు అనుకుంటున్నావేమో, రాముడు మరణించాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన రక్షణ కోసం నువ్వు పరిగెత్తి ఉండేవాడివి, లేకపోతే నీకు ఇలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నాయి కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావు, వెంటనే వెళ్తావా లేదా అని అంటుందన్నమాట లక్ష్మణుణ్ణి. ఇంకా ఆయన ఎంత పెద్ద ఆపదలో ఉన్నాడో ఏమో అని ఈ విధంగా ఏడుస్తుందన్నమాట. సీత ఆ విధంగా ఎక్కి ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు ఇంకా ధైర్యం చెప్తున్నాడనమాట. ఆమె అన్ని మాటలు అన్నా కూడా సీత రాముని మీద ప్రేమతో ఆ విధంగా మాట్లాడుతుందని ఆయన అర్థం చేసుకొని ఆయన అనునయించి మాట్లాడుతున్నాడు.
రాముడికి ఎవ్వరూ హాని చేయలేరు, నన్ను నమ్మండి తల్లి అని చెప్తున్నారు. రాక్షసులు కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు అందరూ కలిసి వచ్చినా కూడా ఆయనకు హాని చేయలేరు. నువ్వు విన్నటువంటి కంఠస్వరం మనల్ని భయపెట్టడం కోసం మారీచుడు పన్నిన కుతంత్రమని నాకు బాగా అర్థమవుతుంది. నాకు గట్టి నమ్మకం ఉంది. నిన్ను సంరక్షిస్తూ ఉండమని రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, కాబట్టి నేను ఇక్కడే ఉండి ఆయన ఆజ్ఞను తలదాల్చక తప్పదు, కాబట్టి నేను వెళ్ళలేను తల్లి అని చెప్తున్నాడు. ఇంకా ఆ విధంగా అనేసరికి సీత ఇంకా ఎక్కువ కోపంతో ఇంకా తన యొక్క మతి భ్రమించినట్లు అయిపోయిందన్నమాట. ఇంకా తన యొక్క ప్రియమైన రాముడు ఏమైపోయాడో అని బాధ ఆమెను నిలువనీయడం లేదు. లక్ష్మణుని మాటలు ఆమెకి ఇంకా కోపం తెప్పించాయి. అప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయి కోపంతో ఇలా మాట్లాడుతుంది. ఓ దుష్టుడా, రాముడు దురదృష్టానికి నువ్వు చాలా సంతోషిస్తున్నట్టున్నావు లోపల, లేకపోతే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? ఆయనకు సేవ చేయాలనే నెపంతో ఆయనతో పాటు వచ్చావు. ఆయన చనిపోతే నీ కోరికలు తీర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అందుకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళడం లేదు. బహుశా నువ్వు భరతుని యొక్క ప్రతినిధివై ఉంటావు, కానీ బయటికి రాముని తమ్ముడిగా నటిస్తున్నావు. రాముని యొక్క క్షేమాన్ని కోరేవాడిగా నువ్వు నటిస్తున్నావు. నువ్వు ఎలాంటి పాపమైనటువంటి ఆలోచనలున్నా, కోరికలున్నా అవి ఎప్పటికీ తీరలేవు. రాముని పత్నిగా ఉండిన తరువాత నేను ఎవరిని అంగీకరించను. నిన్ను అంగీకరిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంతకంటే నేను చనిపోవడానికే ఇష్టపడతాను. రాముడు లేనిదే ఒక్క క్షణమైనా కూడా నేను జీవించడం అనేదే ఉండదు అని చెప్తుందన్నమాట. ఆమె మాటలు అంత కఠినంగా ఉన్నాయంటే లక్ష్మణుని హృదయాన్ని అవి ఛేదించేశాయన్నమాట. అప్పుడు ఇంకా భయపడినటువంటి లక్ష్మణుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది సీతామాత అని మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఓ మిథిలా కుమారి, నువ్వు నాకు దేవతతో సమానం, అందువలన నేను నీతో పరుషంగా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు ఇంతగా నన్ను అవమానిస్తున్నా కూడా. కానీ నేను విన్నాను, స్నేహితుల మధ్య గొడవలు, విభేదాలు సృష్టించడం స్త్రీల స్వభావం అని నాకు తెలుసు. నిజానికి స్త్రీలు చపలచిత్తంగా ఉంటారు. వారి హృదయాలు కఠినంగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా కోరితే అది తీరిందాక వాళ్ళు ఇంకా దేని గురించి ఆలోచించరు. అంటే ముందే అతను కైకేయి యొక్క స్వభావాన్ని కూడా చూసి ఉండిన దానివలన మళ్ళీ ఇప్పుడు అనవసరంగా లక్ష్మణుని ఈ విధంగా ఆమె తూలనాడుతూ ఉండడం వలన అతడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి నువ్వు ఈటెల వంటి మాటలతో నన్ను పొడిచావు, కాబట్టి నువ్వు కోరినట్లే నేను రాముని వద్దకు వెళ్తాను. కానీ నాకు మనసులో అనిపిస్తూ ఉంది, ఏదో పెద్ద ప్రమాదము ముంచుకు రాబోతోంది. నాకు దుశ్శకునాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ నేను రామునితో తిరిగి వచ్చేసరికి ఇంకా నువ్వు మాకిక్కడ కనిపించవేమో అని నేను భయపడుతున్నాను అని ఆయన సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు సీత ఆందోళనతో ఇంకా ఇలా చెప్తూ ఉంది. ఒకవేళ నువ్వు వెళ్ళేసరికి ఇంత నిదానంగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళేసరికి రాముడు గన వధించబడితే నేను ఏ పర్వత శిఖరం మీద నుండి దూకడమో, లేదా నీటిలో మునగడమో, లేదా విషం తీసుకుని చావడమో జరుగుతుంది. అంతేగాని ఇంకొక పురుషుడి చేతి స్పర్శను మాత్రం నేను భరించలేను అని చెప్తుంది. ఇంకా సీత ఇంకా అక్కడ స్థిమితంగా ఉండలేదని అర్థమైపోయినటువంటి లక్ష్మణుడు ఇంకా ఏం చేయడానికి అర్థం కాక అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతూ ఉంటాడనమాట. ఒకవైపేమో రామాజ్ఞ, రాముడు ఎట్టి పరిస్థితుల్లో సీతను వదిలి పక్కకు వెళ్ళొద్దని చెప్పాడు. ఇంకొక పక్కేమో సీత రాముణ్ణి రక్షించడానికి వెళ్ళమని చెప్తూ ఉంది. ఇలా అతను చాలా నలిగిపోతాడనమాట. అలా నిందారోపణలు కొనసాగిస్తూ ఉంటే ఇంకా లక్ష్మణుడు అక్కడ ఉండలేక అయిష్టంగానే అక్కడి నుంచి బయలుదేరి ఎంతో ఉత్సాహంతో నిరీక్షిస్తున్నటువంటి రావణునికి అవకాశం కల్పించినట్లుగా అయిపోయిందనమాట. బయలుదేరి ఆయన వెళ్ళిపోతే ఇంకా రావణుడు అక్కడికి రావడానికి బయలుదేరాడు. ఆ పక్కనే మాటు వేసి ఉన్నాడనమాట. కాబట్టి మాట అనేది ఎంత శక్తివంతమైంది అని మనకు రామాయణం చాలా సందర్భాల్లో నిరూపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడే కానీ రామాజ్ఞను ఉల్లంఘించినటువంటి లక్ష్మణుడు సీత యొక్క కఠినమైన మాటలకు చివరకు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయేంత పరిస్థితికి దారి తీశాయి. ఆ విధంగా లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత
కాషాం కాషాయాంబరాలను ధరించి నెత్తిన జుట్టు ముడి వేసుకుని పాదుకలు ధరించి కుడి భుజాన ఒక గొడుగును ఛత్రాన్ని వేసుకుని ఎడమ చేత్తో ఒక దండ కమండలాన్ని పట్టుకుని రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో సీత ఎదుటికి వచ్చాడనమాట. ఎందుకు అలా రావాలి సన్యాసి వేషంలోనే అనంటే, సన్యాసికి మన హిందూ ధర్మంలో చాలా గొప్ప స్థానం ఉందన్నమాట. సన్యాసి అంటే అతను అన్నింటినీ త్యజించినవాడు, అంటే అతనికి దేని మీద కోరిక అనేది ఉండదు. అలాంటి వాళ్ళు మాత్రమే కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కాబట్టి వాళ్ళను ఎవరైనా నమ్ముతారనమాట. వాళ్ళ వలన ఎవరికి ఆపద అనేది ఉండదు. కాబట్టి ఆ రూపంలో వస్తే సీత నన్ను లోనికి రానిస్తుంది అని అతను ఒక సన్యాసి రూపాన్ని ధరించి సీత దగ్గరకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రావణుడు గుమ్మం వద్ద ప్రత్యక్షమయ్యే సమయానికి సీత తన పర్ణశాలలో కూర్చుని రాముడికి ఏమైందో ఏమో అని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె కన్నీళ్ళు ఆ విధంగా కారిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది, మరి సీత నరకాంత కాదు, అయినా కూడా ఆమె ఎందుకు ఇంతగా దుఃఖిస్తూ ఉంది అని. ఆమె నరకాంత కాకపోయినా కూడా, ఆమె అయోనిజ అయినా కూడా నరకాంతగా ప్రవర్తిస్తూ ఉంది. అంతేకాకుండా రావణుని యొక్క తపశ్శక్తిని నాశనం చేయటానికే ఈ విధంగా మాట్లాడిందనమాట లక్ష్మణునితో. అలా చెప్తే కానీ లక్ష్మణుడు వెళ్ళడు. లక్ష్మణుడు వెళ్తే కానీ రావణాసురుడు బయటికి వచ్చి సీతమ్మని అపహరించడు. సీతమ్మని అపహరిస్తేనే అంత గొప్ప పతివ్రత శిరోమణిని అపహరించడం వలన అతని యొక్క తపశ్శక్తి నాశనం అవుతుంది. ఆ తపశ్శక్తి నాశనం అయిపోతే అతన్ని చంపడం సులభం అవుతుంది. కాబట్టి భర్త పైన ఎంతో ప్రేమ ఉండడం వల్ల ఆ ప్రేమను మనము ఆ మాటల్లో గమనించాలి. దానివల్ల లక్ష్మణుణ్ణి ఆమె ఆ విధంగా పరుషమైన వాక్కులతో నిందించిందన్నమాట. ఇంకా అవన్నీ తలుచుకుంటూ ఆమె ఏడుస్తూ ఉంది. అప్పుడు ఎప్పుడైతే రావణాసురుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడో అతన్ని చూడగానే, మనం ఇంతకుముందే చెప్పుకుని ఉన్నాం కదా, రావణాసురుడు అందరి దేవతల పట్ల చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అతని ధాటికి అతడు అక్కడి రావడంతో గాలి వీయడం కూడా ఆగిపోయింది. అరణ్యంలో ఉండే చెట్లు ఆకులు కూడా రెపరెపలాడడం మానేశాయి. గోదావరి జలంలో ఘోష కూడా ఆగిపోయింది. వేద మంత్రోచ్చారణ చేస్తూ ఒక సన్యాసి ఎలా ఉంటాడో అలా వేదాలలో ఉండేటువంటి మంత్రాలను చదువుతూ అతను సీత దగ్గరికి వచ్చాడు. ఆమె వంక తేరిపారి చూడగానే అతనికి మన్మథ బాణాలు దిగబడ్డాయన్నమాట. అప్పుడు ఆమెను సంతోషపెట్టాలి, ఏదో విధంగా ఆమె దృష్టిని మరల్చాలి అని రావణుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సుందరాంగి, ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా నివసిస్తున్నది ఎవరు? నువ్వు ఏమైనా కీర్తి అంటే యశస్సుకు అధిదేవత అయిన కీర్తివా, లేక నమ్రతకు అధిదేవత అయిన హ్రీవా, లేదా దివ్యశక్తులకు అధిదేవత అయిన భూతివా, లేక ప్రేమదేవత అయిన రతీదేవివా అని ఇంకా ఎన్నో మాటలతో పొగుడుతున్నాడనమాట. ఒకవేళ నువ్వు పద్మం లేనటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవివే అయి ఉంటావు. కాబట్టి ఎంతో అందంగా నీ దంతాలు మల్లె మొగ్గల వరుసలను తలపిస్తున్నాయి. నీ నల్లని కన్నులు పద్మాలను పోలి ఉన్నాయి. నీ ముఖం పైన తిరుగాడుతున్న నల్ల తుమ్మెదలులాగా నీ కళ్ళు అనిపిస్తున్నాయి అని ఇంకా ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ ఉంటాడనమాట. ఒక సన్యాసి రూపంలో ఉండి ఇలా చేయొచ్చా చేయకూడదా, ఒక సన్యాసి పాత్ర ఎంత గౌరవప్రదమైంది అనే విషయాన్ని కూడా అతను మరచిపోయి అలా ప్రేలాపనలు పేలుతున్నాడు. ఓ నల్లని కన్నులదానా అని పిలుస్తున్నాడు అనమాట. ఎక్కడో నువ్వు ఐశ్వర్యంలో తులతూగదగిన దానివి, ఎందుకు ఇక్కడ అరణ్యంలో ఉన్నావు? రాజభవనంలో అత్యద్భుతమైనటువంటి దుస్తులు, రత్న వజ్ర మణి మాణిక్యాలతో అలంకరింపబడి అనేక సంఖ్యలో ఉన్నటువంటి పరిచారకుల చేత నువ్వు సేవింపదగిన దానివి. కాబట్టి నువ్వు అసలు ఎవరివి? నువ్వు రుద్రులు లేదా మరుత్తులు లేదా వసువులలో ఎవరికైనా భార్యవా? నువ్వు నీ యొక్క మధురమైన నవ్వు, యోగ్యుడైన భర్త
నీ నవ్వు ఎలా ఉందంటే ఒక యోగ్యుడైన భర్తను ఎన్నుకొని నువ్వు హాయిగా జీవించే విధంగా ఉండాల్సిందానివి. ఎందుకు ఈ విధంగా క్రూర మృగాలతో నిండినటువంటి ఈ కీకారణ్యంలో నువ్వు పడి బాధపడుతున్నావు? కాబట్టి వదిలేసేయి, ఇవన్నీ వదిలేసేయి అని చెప్తున్నాడనమాట. అయితే అతను అంత దుస్సాహసంతో ఆమెను సంబోధిస్తున్నప్పటికీ ఆమె మాత్రము ఏమనట్లేదు. ఎందుకు అంటే సన్యాసుల పట్ల ఆమెకున్నటువంటి గౌరవం అది. అంతేకాకుండా ముందే ఇప్పుడు అన్ని అపశకునాలు జరుగుతున్నాయన్నమాట. రాముడు అక్కడికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు కూడా దగ్గర లేడు, మరి ఇప్పుడు ఒక బ్రాహ్మణుని ఏమన్నా అంటే అతను ఏదైనా శపిస్తాడేమో, ఇంకా పరిస్థితి ఇది అయిపోతుంది అని ఆమె భయపడుతూ ఉందన్నమాట. అని ఏమీ ఆలోచించకుండా అతనికి స్వాగత మర్యాదలు చేసిందనమాట. స్వాగతించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం పెట్టి సీత ఇలా చెప్తూ ఉంది. స్వామి, నా పేరు సీత. నేను మిథిలానగర రాజైనటువంటి గొప్ప మహాత్ముడైనటువంటి జనక మహారాజు యొక్క పుత్రికను. నేను నా ప్రియమైన పతి రాముడిని వివాహమాడిన దానిని. మా మామగారైనటువంటి దశరథ మహారాజు తన యొక్క భార్య యొక్క ప్రేరణ మీద భరతుణ్ణి తన వారసునిగా ప్రతిష్ఠించి రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అరణ్యానికి బహిష్కరించారు. ఇది జరిగిన విషయం, అందుకే మేము ఇక్కడ అడవుల్లో ఉంటున్నాము అని చెప్తుందన్నమాట. చెప్పి దయచేసి మీ నామధేయం చెప్పండి, మీరు ఏ వంశానికి చెందిన వాళ్ళో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఇంకా సీతను చూసి అతను తన తొందరను ఆపుకోలేక ఇలా చెప్తున్నాడనమాట. ఇంకా ఎంత మాత్రం నిగ్రహించుకోలేక నేను బయటపడిపోతే ఏమో అని కూడా ఆలోచించకుండా చెప్తున్నాడు. నేను రాక్షసుల రాజైన రావణుడిని. నా పేరు విన్నంత మాత్రానే గొప్ప దేవతలు కూడా గజగజలాడిపోతారు. కాబట్టి ఓ సుందరి, ఇప్పుడు నేను నిన్ను చూశాక నాకున్నటువంటి అసంఖ్యాకమైన, చూడండి అంటే లెక్క పెట్టలేనంత మంది భార్యలు ఉన్నారు. అసంఖ్యాకమైన భార్యలతో ఇంకెప్పటికీ నేను ఆనందంగా ఉండలేను. ఎందుకంటే ఇంకా నిన్ను చూశాక ఇంకా వేరే వాళ్ళను నేను చూడలేను. అంత అందంగా ఉన్నావు నువ్వు. కాబట్టి నా ప్రియమైన సీత, నువ్వు నా పట్టపురాణివి కావాల్సిందే. 5,000 మంది దాసీజనం నీ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ అరణ్యాన్ని వదిలిపెట్టి లంకానగరంలో ఉన్నటువంటి సుందరమైన ఉద్యానవనాలలో నాతో కలిసి నువ్వు భోగాలను అనుభవించు అని చెప్తున్నాడు. అప్పుడు రావణుని మాటలు వింటూనే సీత చాలా కోపగ్రస్తురాలైపోయిందనమాట. ఇంక ఆమె చాలా కోపంతో, తిరస్కార భావంతో ఇలా చెప్తూ ఉంది. నువ్వు ఒక రాక్షసుడివా? అసలు రాముడు అంటే ఎవరనుకుంటున్నావు? రాముడు ఒక పర్వతంలాగా స్థిరంగా ఉండేవాడు, సాగరంలాగా గంభీరుడు, వటవృక్షంలాగా ఎందరికో ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి రామునికి నేను సంపూర్ణంగా అంకితమైన దానిని. మహాబాహుడు, ఎంతో గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు, విశాల వక్షస్థలం గలవాడు, పూర్ణ చంద్రుని లాంటి అందమైన ముఖం ఉన్నవాడు, ఆత్మ నిగ్రహం సంపన్నుడు, ధర్మాన్ని పాటించేటువంటి వాడు. అలాంటి రామునికి అంకితమైన దానిని నేను. రాముడు నరులలో సింహం లాంటి వాడు, కానీ నువ్వు గుంటనక్క లాంటి వాడివి. నీవు సింహిక లాంటి నన్ను చేపట్టాలని అనుకుంటున్నావా అంటూ ఉందన్నమాట. అంటే ఒక సింహం యొక్క భార్యను ఒక నక్క ఎలా పొందగలుగుతుంది? నువ్వు తెలిసి ఎవరైనా సూర్యుడిని పట్టుకోవాలనుకుంటారా? మాడి మసైపోతారు. అలాగే మందర పర్వతాన్ని నువ్వు ఎత్తడానికి సాహసిస్తున్నావు. నీ కళ్ళను సూదితో నువ్వే పొడుచుకుంటావా? అంటే నన్ను ముట్టుకోవడం అంటే నీకు నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకోవడమే అన్నట్టు చెప్తుందన్నమాట. ఎక్కడైనా మండుతున్న అగ్నిని ఎవరైనా తన యొక్క వస్త్రంలో కట్టుకొని తీసుకొని వెళ్ళాలనుకుంటారా? అలాంటి మూర్ఖుడివి నువ్వు. మెడకు గుదిబండ కట్టుకొని సముద్రానికి అడ్డంగా ఈదాలని అనుకుంటున్నావు. కాబట్టి రాముని భార్యను తీసుకుపోదామని నువ్వు ఎలా సాహసించావు అని చెప్తుందన్నమాట. అయితే ఇంకా ఇలా వర్ణిస్తూ ఉంది. రాముడు గరుత్మంతుడు, అయితే నువ్వు ఒక కాకివి మాత్రమే. అంటే రాముడు నీకన్నా ఎంత గొప్పవాడు నీకు తెలియట్లేదేమో, కాబట్టి నేను చెప్తున్నాను విను అని చెప్తుంది. రాముడు ఒక మహాసాగరం అయితే నువ్వు ఒక చిన్న రొచ్చుగుంటవు అంతే. రాముడైతే అమృతమన్, నువ్వు పాచిన గంజివి.
ఆయన శ్రీగంధమైతే నువ్వు బురదవు, ఆయన స్వర్ణమైతే నువ్వు ఇనుమువు. రాముడు ఒక హంస అయితే నువ్వు ఒక రాబందు కంటే హీనుడివి. నీవు నన్ను అపహరించవచ్చు అని అనుకుంటూ ఉన్నావు. నువ్వు ఒకవేళ అలా చేస్తే నువ్వు జీవించి ఉన్నంతకాలం ఎలాగైతే నెయ్యిలో పడిన ఈగ కొట్టుకుంటూ ఉంటుందో అలా కష్టాలను అనుభవించి చివరికి నాశనం అయిపోతావు. కాబట్టి నువ్వు నన్ను తీసుకెళ్ళలేవు అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంది. అయితే పైకి ధైర్యంగా మాట్లాడుతూ ఉంది కానీ భయంతో ఆమె వణికిపోతుందన్నమాట. ఎందుకంటే ముందే రాముడు ఏమైనాడో అని బాధ మనసులో ఉంది, దానికి తోడు ఇది. కాబట్టి ఆమె మరింత భయపడాలి అని రావణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. నా సుందరాంగి, నువ్వు నేను చెప్పింది విను. నేను ధనాధిపతి అయిన కుబేరుడికి సవతి తమ్ముణ్ణి. అలాంటి అంత గొప్ప కుబేరుణ్ణే నేను ఓడించి అతని యొక్క పుష్పక విమానాన్ని కూడా నేను స్వాధీనం చేసుకున్నాను. ఇప్పుడు అతను కైలాస పర్వత సమీపంలో దాక్కొని ఉన్నాడు. నేనంత గొప్పవాణ్ణి, ఎవరినైనా ఓడించగలుగుతాను. దేవతలందరూ అసలు నేనంటే భయపడిపోతారు. నేను ఎక్కడికి వెళితే అక్కడ సూర్యకాంతి వెన్నెలలాగా మారిపోతుంది, గాలి మందగిస్తుంది, నదులు ప్రవహించడమే మానేస్తాయి. రాముణ్ణి మర్చిపో, అతను కేవలం ఒక మనిషి, మానవుడు. త్వరలోనే ఇంకా నాశనం అయిపోతాడు. నాతో వచ్చి స్వర్గ సౌఖ్యాలను అనుభవించు. నీకోసం నేను కామమోహితుడనై తపిస్తున్నాను. నన్ను నిరాశకు గురి చేయొద్దు అని అంటున్నాడనమాట. అప్పుడు సీత బదులు పలుకుతూ, నీవు నిజంగా కుబేరుడి సోదరుడివే అయితే, అతని యొక్క తమ్ముడివే అయితే ఇలాంటి దుష్టమైన ఆలోచనలతో నువ్వు ఎందుకు వ్యవహరిస్తావు? ఒకవేళ ఎవరైనా ఇంద్రుని భార్యను బలాత్కరించి కూడా బతకగలుగుతారేమో, కానీ నా పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించేటువంటి నువ్వు మాత్రం నాశనం కావటం తథ్యమని అంటుందన్నమాట. ఇంకా రావణునికి సహనం పోతుందన్నమాట. ఎంత చెప్పినా వినడం లేదు ఈమెని. క్రోధావేశం వచ్చి ఆయన 10 తలలను ప్రదర్శిస్తాడు. 10 తలలు, 20 చేతులు, వాడి అయిన కోరలు కలిగినటువంటి ఒక భీకరమైన రాక్షసునిలాగా మారిపోతాడు. ఆ రాక్షసరాజు ఎలా ఉన్నాడు అంటే భయంకరంగా, చూడగానే ఆమె భయపడి ఇంకా పారిపోతుందేమో అని ఆమె చెయ్యిని పట్టుకున్నాడనమాట. ముల్లోకాలలోనూ ఖ్యాతిగాంచిన వాణ్ణి నేను, నన్ను నువ్వు భర్తగా పొందాలని నువ్వు అనుకోవాలి, నువ్వు నన్ను స్వీకరించాల్సిందే అని బలవంతం చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఏమని చెప్తున్నాడు, నేను నిన్నెప్పటికీ అసంతుష్టికి గురి చేయను. అయినా అరణ్యాలకు పంపించేసినటువంటి, బహిష్కరించబడినటువంటి రాముడంటే ఎందుకంత నీకు ప్రీతి? ఇంత గొప్ప రాజును నేను, నన్నెందుకు నువ్వు వివాహం చేసుకోవు అని అంటున్నాడు. అయినా కూడా సీత వినలేదు. అప్పుడు రావణుడు చాలా క్రూరంగా తన ఎడమ చేత్తో సీత జుట్టును పట్టుకున్నాడనమాట. పట్టుకోగానే పిలిచినట్లుగా రావణుని యొక్క స్వర్ణరథం అతని దగ్గరికి వచ్చి నిలబడింది. ఇంకా కుడి చేత్తో ఆమె తొడల కింద చేయి వేసి పైకెత్తి ఆ రథం పైనకెక్కి కూర్చున్నాడు. ఆ విధంగా కూర్చుని ఆ రథాన్ని ఆకాశంలోకి పైకి లేపాడు. అలా ఆకాశ మార్గంలో పోతూ ఉంటే ఇంకా సీత, రామా రామా వచ్చి నన్ను కాపాడు, ఈ దుష్ట రావణుణ్ణి శిక్షించు అంటూ కేకలు పెడుతూ ఉందన్నమాట. మరి సీతమ్మను పట్టుకున్నా కూడా అతను భస్మమైపోలేదు ఆమె పాతివ్రత్యానికి. ఎందుకు అంటే అతని యొక్క తపశ్శక్తి అంత గొప్పగా ఉంది. అందుకే సీతమ్మ ఎన్ని కష్టాలు పడైనా సరే అతని తపశ్శక్తిని నాశనం చేయడానికి ఇప్పుడు ఈ విధంగా ఈ పాత్రను పోషిస్తూ ఉందన్నమాట. ఇంకా ఆమె దిక్కుతోచని సీత ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, నదులు, పక్షులు, జంతువులు అన్నిటినీ పిలుస్తూ ఉందన్నమాట. నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడని రామునికి చెప్పండి అని దీనంగా వేడుకుంటూ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒక చెట్టు పైన కూర్చొని నిద్రపోతున్నటువంటి జటాయువు అక్కడ కనిపిస్తుందన్నమాట. వెంటనే జటాయువును ఆమె సహాయం చేయడానికి పిలుస్తుంది. తక్షణమే ఆ జటాయువు అక్కడి నుంచి లేచి రావణాసురుడికి ఎదురుగా వెళ్తుందన్నమాట. వెళ్ళి, ఓ రావణ, నేను రాబందుల రాజు జటాయువును. నువ్వు ఎందుకు పరస్త్రీ మీద ఇలా చేతులు వేసి తీసుకెళ్తున్నావు? జాగ్రత్త, నీ చేతుల్లో ఒక స్త్రీ కాదు, ఆమె ఒక విషసర్పమని నువ్వు మర్చిపోతున్నావు.
నాకు 60,000 సంవత్సరాలు, నేను 60,000 సంవత్సరాల వృద్ధుణ్ణి, నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. నీవేమో యువకుడవు, అన్ని రకాల ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయి. అయినా సీతను ఎత్తుకుపోనివ్వను. కాబట్టి నువ్వు దుష్టమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి ఆమెను ఇక్కడే వదిలేసి వెళ్ళు. లేకపోతే పండినటువంటి ఒక పండు చెట్టు నుండి ఎలా రాలిపోతుందో అలా ఈ రథం నుంచి నిన్ను కిందికి తోసేస్తాను అంటూ ఆయన సవాల్ చేస్తాడనమాట. అలా సవాల్ చేయగానే రావణాసుడు కోపంతో జటాయువు వైపుకి దూసుకెళ్తాడు. ఇంకా పోరాటం మొదలవుతుంది రావణాసురుడికి జటాయువుకు. వాళ్ళిద్దరూ పోరాడుతుంటే ఎలా ఉందంటే 2 మహాపర్వతాలు ఒకదానితో ఒకటి ఢీకుంటున్నాయా అని అనిపిస్తుంది. రావణుడు ఎన్నో ఆయుధాలను జటాయువు మీదకి విసురుతూ ఉంటాడు. అయితే జటాయువు తన పాదములకు ఉన్నటువంటి చాలా షార్ప్గా ఉన్నటువంటి గోర్లు అన్నమాట, దానిలతో రావణుని రక్కుతూ ఉందన్నమాట. ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు జటాయువుకు గుచ్చుకున్నప్పటికీ ఆ రథం మీద ఉన్నటువంటి సీతను చూసి అవన్నీ లెక్క చేయకుండా ఆ బాధను సహించి అలాగే పోరాడుతూ ఉన్నాడు జటాయువు. జటాయువు తన యొక్క రెక్కలతో మొత్తం రావణాసురుడు వేసే బాణాలన్నింటినీ విదిల్ చేసుకొని తన పాదాలతో రావణుని ధనస్సును విరగొట్టేసింది. అంతే, ఇంకా దీన్ని అదునుగా తీసుకుని జటాయువు రావణాసురుడిని కిందికి తోసేసింది. అతని యొక్క కవచాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది. అతని రథానికి కట్టబడినటువంటి అశ్వాలను చంపేసింది. రథం ఎప్పుడైతే ముక్కలు ముక్కలు అయిపోతుంది అప్పుడు అతను కిందికి వచ్చేస్తాడనమాట, కింద పడిపోతాడు రావణాసురుడు. అయినా కూడా అతను సీత చెయ్యిని మాత్రం వదిలిపెట్టడు. 20 చేతులు ఉన్నాయి కదా, ఒక చేత్తో సీతను అలాగే పట్టుకునే ఉంటాడు. ఇంకా ఈ అద్భుతమైన పరాక్రమాన్ని చూసినటువంటి జటాయువు ఇంకా పరాక్రమంతో అతని మీదికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎంతసేపటికి ఇతను చనిపోడు. అప్పుడు రావణాసురుడికి విసుగొస్తుంది. విసుగొచ్చి ఇంకా ఒక ఖడ్గాన్ని తీసుకొని జటాయువును ఒక్కసారిగా ఏం చేస్తాడు, తన రెక్కలను ఖండిస్తాడనమాట. అంతేకాకుండా ఆ రెక్కలు విరిగిపోయినా కూడా జటాయువు అతని వీపు మీదికి లంఘించి గోరలతో రక్కుతుంది, గట్టిగా లాగుతుంది. ఇంకా నొప్పి భరించలేక రావణాసురుడు సీతను గట్టిగా తన ఎడమ తొడకు అదిమి పెట్టుకొని జటాయువును తిప్పి కొడతాడు. అది నేరుగా తప్పించుకొని తన శక్తివంతమైన ముక్కుతో రావణుని 10 ఎడమ చేతులను తుంచేస్తుంది. కానీ పోయిన రావణాసురుని చేతులు మళ్ళీ వెంటనే కొత్తవి ప్రత్యక్షమవుతాయన్నమాట, మొలుచుకొచ్చేస్తాయి. ఆ విధంగా రావణాసురుడు పోరాడుతూ ఉన్నాడు. అయితే జటాయువును తన పిడికిళ్లతో గుద్దుతూ కాళ్ళతో తన్నుతూ ఉన్నాడు. దాదాపు 1 గంట సేపు పోరాటం జరిగిన తర్వాత చివరకు జటాయువు యొక్క పాదాలను, దాని యొక్క పార్శ్వభాగాలను కూడా ఖండించేస్తాడు. ఇంకా ప్రాణాపాయకరమైనటువంటి గాయాలతో అది నేల కూలిపోతుందన్నమాట. ఇంకెంతగానో బాధపడుతుంది సీత ఆ జటాయువును చూసి. అయ్యో, నా కోసమని జటాయువు ప్రాణాలు వదులుతూ ఉందని ఆమె వెళ్ళి జటాయువును ఆలింగనం చేసుకుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రావణాసురుడు మళ్ళీ వచ్చి సీతను జుట్టు పట్టుకొని ఆమె దుఃఖంతో రామా రామా అని అరుస్తూ ఉంటే లాక్కొని వెళ్తున్నాడు. ఈ విధంగా సీత అరుపులతో యావత్తు విశ్వం కూడా గతి తప్పిపోతుందన్నమాట. ఎక్కడ చూసినా అంధకారం ఆవరించి ఉంటుంది. సీత దుఃఖంలో పాలు పంచుకుంటుందా అన్నట్టుగా గాలి కూడా స్తంభించిపోతుంది. సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం దీన్నంతా కూడా గమనిస్తాడనమాట. దివ్య దృష్టిలో గమనించి ఇప్పుడు మన ఉద్దేశము నెరవేరింది అని ప్రకటిస్తాడు. అంటే ఇంత పాపం చేశాడు కదా, మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి జుట్టు పట్టుకొని లాగి ఈడ్చుకుని వెళ్తున్నాడు కాబట్టి ఇతని యొక్క తపశక్తి ఇంతటితో నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి ఇంకా ఇతన్ని సులభంగా మనము సంహరించవచ్చు రాముడు అని ఆయన ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మన ఉద్దేశం నెరవేరింది అని ప్రకటిస్తాడు బ్రహ్మదేవుడు. తర్వాత రావణుడు ఆకాశంలోకి పైకి మళ్ళీ లేచి వెళ్తూ ఉంటాడనమాట. అలా వెళ్తూ ఉంటే సీత యొక్క ఆభరణాలన్నీ తెగిపోయి అందులో ఉండే రత్నాలు, మణిమాణిక్యాలు అన్నీ కింద రాలిపోతూ ఉంటాయి. ఆకాశం నుంచి గంగా నది యొక్క
విశుద్ధ జలాలు పడుతున్నాయి అన్నట్లుగా ఆ కంఠహారంలోని ముత్యాలన్నీ కూడా జారి పడుతూ ఉంటాయి. ఇంకా సీత ఎంతో భయంతో దుఃఖంతో ఇంకా స్పృహ తప్పిపోయే పరిస్థితికి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రావణాసురుని యొక్క ఈ దుష్టమైన చర్యకు, అతని పిరికితనానికి పదే పదే నిందిస్తూ ఎంత మాట్లాడుతున్నా, అతన్ని ఎంత ఏమన్నా కూడా అతనేమీ వినిపించుకోవడం లేదు. ఈమె ఎంతగా విదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంది సీత, అయినా కుదరడం లేదు. అలా రావణుడు లంక వైపు వేగంగా పోతూ పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సకల ప్రాణులు ఎవరెవరైతే చూస్తున్నారో ఈ సంఘటనను, వాళ్ళు ఎవ్వరూ ఇంకా రావణాసురుడిని ఎదుర్కోలేరు. కాబట్టి వాళ్ళు కేవలం మాట్లాడుతున్నారు, ఎక్కడుంది ధర్మం, సత్యం ఎక్కడుంది, మర్యాదకు స్థావెక్కడుంది అని విలపిస్తూ ఉన్నారన్నమాట. ఆమె యొక్క శిరోజాలు గాలికి ఊగుతూ ఉంటే కుంకుమ చెదిరిపోయి ఉంటుంది. ముఖమంతా సంతోషం లేకుండా కాంతి విహీనంగా అయిపోయి ఓ రామ ఓ లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే 5 వానరులలో ముఖ్యులన్నమాట, ఒక 5 మంది ఒక పర్వత శిఖరం మీద కూర్చొని ఉండడం సీత చూసి రావణుడు గమనించకుండా తన యొక్క పట్టు ఉత్తరీయంలో కొన్ని ఆభరణాలను తీసి మూటగట్టి కిందికి వదులుతుందన్నమాట. దాన్ని చూసైనా సరే ఆ వానరులు రామునికి సమాచారం అందిస్తారని ఆశతో ఆ విధంగా ఆమె జారవిడుస్తుంది. వానరులు అదే విధంగా అంటే ఎవరబ్బా ఇలా వెళ్తున్నారు, ఎవరు ఇలా తీసుకెళ్తున్నారు అని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉన్నారన్నమాట. అలా రావణుడు సీతను లంక వైపుకు తీసుకువెళ్తాడు. మన భౌతిక ప్రపంచంలో కూడా చాలామంది రావణాసురుడి లాంటి కోరికలే కలిగి ఉంటారన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా మరి నారాయణుడు మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కదా, ఎప్పుడు మహావిష్ణువు యొక్క పాదసేవనం మీదనే ఆమె దృష్టి పెట్టి ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవిని మాత్రమే కోరుతారు, కానీ నారాయణుడిని మాత్రం వదిలిపెడతారు. అంటే మహావిష్ణువుతో కూడినటువంటి లక్ష్మీదేవిని చాలామంది పూజించకుండా కేవలం నాకు డబ్బు వస్తే చాలు, నాకు ధనం వస్తే చాలు అంటారు. మరి నారాయణుడితో పాటు లక్ష్మీదేవిని కోరుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు మంచి బుద్ధిని ప్రసాదిస్తారు. మనకు వచ్చేటువంటి డబ్బుని ఏ విధంగా మంచి మార్గంలో ఉపయోగించాలా అనే బుద్ధిని మనకు కల్పిస్తారు. మనం ఏం చేస్తాం, అసలు ఆ డబ్బు ఎందుకు ఉపయోగిస్తున్నాము, మంచిగా చెడుకా అనేది ఆలోచన లేకుండా కేవలం నాకు డబ్బు రావాలి ఇదే ఆలోచనతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా ఒక రకమైన రావణ చర్యలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆ విధంగా కాకుండా లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల వచ్చినటువంటి డబ్బును ఏ విధంగా సత్ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు, మంచి విషయాల్లో ఉపయోగించి మనం ఇంకా మంచి ఉత్తమ గతులను ఏ విధంగా పొందవచ్చు అనే విషయాన్ని మనము తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా రావణాసురుడు సీతను తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి తాను భగవంతుని కన్నా శక్తివంతుడని రావణాసురుడు ఇంకా చాలా గర్వంతో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను రాముని భార్యనే తీసుకొని వచ్చాను కాబట్టి ఇంకా ఆయన ఆనందానికి హద్దులు లేవు. నా పని నేనేమనుకున్నానో అది చేసేసాను అని ఆమెను తన యొక్క ప్రాసాదంలోని అంతఃపురంలోకి తీసుకెళ్తాడు. అక్కడ భయంకరులైనటువంటి రాక్షస పరిచారికలు ఉంటారన్నమాట. వాళ్ళందరినీ రమ్మని సీతను జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నా అనుమతి లేనిదే ఆమెను ఎవ్వరూ కూడా ఆమె ముఖం కూడా చూడకూడదు. కాబట్టి బంగారం, రత్న మాణిక్యాలు, అత్యంత ఉత్తమమైన దుస్తులు, ఆభరణాలు, ఆహారం ఏది కావాలంటే సరే అదే మీరు వెంటనే తెచ్చి సీతకు ఇవ్వండి. కానీ నా హెచ్చరికను మాత్రం గుర్తుంచుకోండి, ఆమె పట్ల ఎవ్వరూ కూడా ఒక్క పరుషమైన పలుకు కూడా పలికినా సరే నా చేతిలో చావటం ఖాయమని అంటున్నాడు అన్నమాట. మనం ఇక్కడ రావణాసురుని యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతనేమో పరుషంగా మాట్లాడి సీతను బాధిస్తున్నాడు, కానీ తన యొక్క పరివారానికి, తన యొక్క సైన్యానికి, రాక్షసులకి ఏం చెప్తున్నాడు, మీరు మాత్రం ఆమెను హింసించొద్దు, ఆమె బాధపడేటట్లుగా పరుషమైన మాటలు మాట్లాడొద్దు అని సూచిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నాడు అనేది మనకు అర్థం కాదనమాట. మనం మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. మన పిల్లల్లో కూడా ఒక్కోసారి గమనిస్తూ ఉంటాను నేను కూడా.
ఇప్పుడు ఒకరు వచ్చి ఏదైనా విషయం మీద మొండిగా ఒక వస్తువు కావాలని అడిగి వాళ్ళ అమ్మను విసిగిస్తూ ఉన్నారనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అక్క కానీ అన్న కానీ వచ్చి అమ్మని ఎందుకు అలా విసిగిస్తావు, అలా చేయకూడదు, అమ్మ చూడు ఇబ్బంది పడుతుంది అని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళకి అప్పుడు అర్థం కాదు, ఓ మనం కూడా అమ్మను విసిగిస్తున్నామని. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, పక్కన వాళ్ళకు మనం చెప్తున్నాం పక్కన అంటే అమ్మను విసిగించదని, కానీ మళ్ళీ మన అవసరం వచ్చినప్పుడు మన అవసరం అనేది నిజంగా అది మనకు అవసరమైతే అమ్మా నాన్నే కొనిస్తారు కదా, లేదా వాళ్ళే మనకు పరిష్కారాన్ని చూపిస్తారు కదా అనే ఆలోచన లేకుండా వాళ్ళు కూడా విసిగిస్తారనమాట. ఈ సంఘటన చూస్తూ ఉంటే నాకు అవి గుర్తొస్తున్నాయి. ఆ విధంగా అతను ఆ రాక్షసులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ తర్వాత రావణుడు 8 మంది శక్తివంతులైనటువంటి రాక్షసులను పిలిచి, రాముడు జనస్థానంలో ఉన్నాడు కదా, రాక్షసులందరినీ వధించి అక్కడే ఉంటున్నాడు, మరి సీతను నేను తీసుకొని వచ్చాను, ఇప్పుడు అతను ఎలాంటి చర్యలు తీసుకుంటాడు, అతను మరణించేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను, కాబట్టి ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఈ కదలికలన్నీ మీరు సేకరించి నాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉండాలి అని చెప్తాడనమాట. ఇంకా రావణాసురుడు వివశుడైపోయి సీతను చూడడానికి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఆమె ఉండే అంతఃపురంలోకి అడుగు పెడుతూనే ఆమె చుట్టూ ఎంతోమంది రాక్షసులు ఉంటారన్నమాట. ఆమె యొక్క కన్నీళ్లతో ఆమె వేసుకున్నటువంటి ఆ మొత్తము చీర కూడా తడిచిపోయి ఉంటుంది. సముద్రంలో తుఫాను వల్లతో ఎలా దెబ్బతిన్నటువంటి నావ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంకా ఎలా ఉంది అంటే, ఎవరైనా సరే ఒక లేడీ తన యొక్క గుంపు నుంచి తప్పిపోయి చుట్టూ కుక్కల చేత కుక్కలు వచ్చేసి వేటాడేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ లేడీ పిల్ల వాళ్ళ గుంపు నుంచి తప్పిపోయినప్పుడు ఎంత భయంతో బిక్కుమని ఉంటుందో అలా ఉందన్నమాట సీత. మరి సీతకు ఇష్టం లేకపోయినా కూడా రావణుడు బలవంతంగా ఆమెను వెంటబెట్టుకొని తన యొక్క ప్రాసాదం అంతా తిప్పి చూపిస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది పరిచారికలు, అతని యొక్క వైభవము, దేవతల యొక్క అంతఃపురాలను తలదన్నే విధంగా ఉన్నటువంటి అంతఃపురాలు అలా చాలా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి గదుల్లో ఎక్కడెక్కడి నుంచో తెచ్చినటువంటి విచిత్రమైన పక్షులు పంజరాలు ఎంతో అందంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంతఃపురాల యొక్క గోడలకు అమూల్యమైన రత్నాలు అన్నీ పొదగబడి ఉన్నాయన్నమాట. దానిపైన అందమైన చిత్రరూపాలు నిండి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శయ్యలు, పడుకునేటువంటి ఆ మంచాలు బంగారంతో, ఏనుగు దంతాలతో తయారు చేయబడి ఉన్నాయి. సంగీతజ్ఞులు మధురమైన వీణుల విందు చేసేటువంటి గానాలను ఆలపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా తామర పుష్పాలు, జలయంత్రాలతో అందమైన ఉద్యానవనాలు, కొలనులు విరాజిల్లుతున్నాయి. ఒక్కొక్క గదిలో వేలాది మంది స్త్రీలు ఉన్నారు. అందరూ ఎంతో అందంగా ఉన్నారు. చెప్పలేనంత విలువైన రత్న మాణిక్యాలతో ప్రతి గది అలంకరించబడి ఉంది. అక్కడ విశాలమైన అద్భుతంగా అలంకరించబడినటువంటి గదులను చూస్తూ ఉంటే రావణాసురుడు ఇలా చెప్తున్నాడు. శిశువులు, వృద్ధులు అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళను మినహాయిస్తే మొత్తం లంకలో 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వీళ్ళల్లో 1000 మంది నా వ్యక్తిగత పరిచారకులు. కాబట్టి లావణ్యవతివైన ఓ సీత, నీకు ఒకవేళ వివేకం ఉంది అని అనుకుంటే నువ్వు నా మనసుకు నచ్చినట్టు నడుచుకో. అప్పుడు నువ్వు నా పట్టపురాణివి అవుతావు. నా ప్రియమైన భార్యవై ఈ ఐశ్వర్యాన్ని అంతటినీ ఏలుకుంటావు. నీ ప్రేమతో నేను పీడించబడుతున్నాను. నీ ఒక్కదానికే నేను అంకితమైపోతాను, ఇంకెవరి వైపు చూడను. కాబట్టి యవ్వనం అనేది, సౌందర్యం అనేది అది అనిత్యం, అది తొందరగా నశించిపోతుంది. కాబట్టి దయచేసి ప్రేమతో నా మీద అనుగ్రహాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు అన్నమాట. అసలు రామునికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అతను ఒక దేవత కాదు, గంధర్వుడు కాదు, కేవలం ఒక మానవుడు, అది కూడా అడవులకు బహిష్కరించబడినాడు. అలాంటి వానితో నువ్వు ఎలా ఆనందంగా ఉండగలుగుతావు? కాబట్టి నా మాట విను అని చెప్తూ ఉంటే అప్పుడు సీత
తన చంద్రబింబం లాంటి ముఖాన్ని ఒక మేలి ముసుగుతో కప్పేసుకొని ఇంకా ఏమి మాట్లాడినా ఈ రాక్షసునితో ఉపయోగం లేదని ఆమె మౌనంగా ఏడుస్తూ ఉందన్నమాట. ఆమె బాధను అసలు అతను పట్టించుకోవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. మన సమాగమం ధర్మశాస్త్రాలకు విరుద్ధమని నువ్వేమన్నా భయపడుతున్నావేమో. అంటే నువ్వు వివాహితవు, నేను వివాహం ఆల్రెడీ చేసుకున్నాను, మళ్ళీ మన ఇద్దరము పెళ్లి చేసుకుంటే ఇది ధర్మసూత్రాలకు విరుద్ధమని నువ్వేమన్నా భయపడుతున్నావేమో. అలాంటిదేం ఉండదు. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ పాదాల మీద పడి అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను. ఈ ప్రేమ యొక్క వ్యధ నుంచి నన్ను బయటపడేయి. నా అభ్యర్థనను దయచేసి నువ్వు ఆలకించు. ఇంకా ఇంతకు ముందెప్పుడు కూడా నేను ఏ స్త్రీ ఎదుట ఈ విధంగా మోకరిల్లి అడగలేదు. నిన్ను మాత్రం నేను ఈ విధంగా వేడుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడనమాట. అయితే ఎంత చెప్పినా కూడా సీత ఏడుస్తూ ఉంది. ఇంకా ఇలా చెప్తూ ఉంది, నా హృదయం ఒక్క రాముని కోసం మాత్రమే ఉంది, అంతేగాని ఇంకా ఎక్కడా లేదు. పద్మాలతో నిండినటువంటి సరస్సులో క్రీడిస్తున్నటువంటి హంసలాంటి రామునితో నేనున్నాను. అలాంటి నేను ఒక బాతుతో ఎందుకు చేరతానని నువ్వు అనుకుంటున్నావు అని ఆమె పోల్చి చెప్తూ ఉందన్నమాట. నువ్వు నన్ను ఏం చేయాలంటే అది చేసుకో, కానీ నీ దుష్టమైనటువంటి పాపాత్మకమైన కామ ప్రవృత్తికి నేను ఒప్పుకోను. కాబట్టి నువ్వు త్వరలోనే రాముని చేతుల్లో మరణిస్తావు అని బదులిస్తూ ఉంది. ఇంకా సీత ఈ విధంగా పరుషంగా మాట్లాడితే రాముడికి కోపం వస్తుందన్నమాట. నేను ఇంత గొప్ప రాక్షసుణ్ణి, ఇంతమంది దేవతలు కూడా నా కాళ్ళ మీద పడతారు, అలాంటిది నేనొచ్చి నీకు పాదాలపై పడి ప్రార్థిస్తే నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడతావా అని నీకు నేను లొంగిపోవడానికి 12 నెలలు గడువిస్తున్నాను. ఆ వ్యవధి దాటిన తర్వాత నువ్వు ఇలాగే ఉంటే వెంటనే మరుసటి రోజు 12 నెలల తర్వాత నా వంట వాళ్ళ చేత నిన్ను ముక్కలుగా నరికించి నా ఉదయం అల్పాహారానికి వండించుకొని తినేస్తాను అంటున్నాడు. ఎంత క్రూర! నిజమైన ప్రేమ అయితే అలా చేయగలుగుతారా? కాబట్టి అతని కామము అలాంటిదన్నమాట. కాబట్టి మాట వింటే ఒక రకంగా, వినకపోతే ఒక రకంగా ప్రవర్తించేటువంటి రాక్షస గుణము అతనికి ఉంది. మరి రావణుడు రాక్షస పరిచారకుల వైపుకు తిరిగి చెప్తాడనమాట, సీతను అశోకవనానికి తరలించండి, ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటూ ఏ విధంగా అయినా సరే ఏదో ఒక ఉపాయం చేయండి, భయపెట్టండి, బుజ్జగించండి, బెదిరించండి, పొగడండి, ఏమైనా చేయండి, ఏది అవసరమైతే అది చేయండి. ఒక ఏనుగును ఏ విధంగా మచ్చిక చేసుకుంటామో ఆ విధంగా ఈ సీతను మీరు దారికి తీసుకురావాలి అని వాళ్ళకు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆమెను అశోకవనానికి తీసుకెళ్తున్నారు. అక్కడ అశోకవనంలో ఫలాలు, పుష్పాలు ఉన్నటువంటి ఎన్నో అందమైన వృక్షాలు రమణీయంగా ఉన్నాయి. అలాంటి అశోకవనంకి చేరుకోగానే ఆమె ఇంకా ఆవేదనతో వివశురాలైపోయింది. ఈ వికృతమైన రూపాలు ఉన్నటువంటి ఆడరాక్షసులు అదే పనిగా ఆమెను భయపెట్టడంతో కొద్దిసేపట్లో ఆమె స్పృహ తప్పి ఆ చెట్టు దగ్గరే పడిపోతుందన్నమాట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఇంద్రుణ్ణి పిలిపించి సీత రావణుని చేత అపహరించబడి లంకకు చేర్చబడింది, ఇది మన అదృష్టం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక రాక్షసరాజు మరణించడమే తరువాయి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ రావణుడిని అయితే రాముడు చంపేస్తాడు, కానీ అంతవరకు సీత ధైర్యంగా బ్రతికి ఉండగలుగుతుందో లేదో చెప్పలేము. కాబట్టి రాముని విరహంతో ఆమె మరణించే ప్రమాదం ఉంది. అందుకోసం నువ్వు వెళ్ళి ఇదిగో ఈ దివ్య పాయసాన్ని ఆమెకు తినటానికి ఇవ్వు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని లంకలోని అశోకవనానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రపోతారు. ఆ తర్వాత ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని వేషంలో సీత దగ్గరికి వెళ్తాడు. నేను స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుణ్ణి, శ్రీరామునికి సహాయం అందించటానికి వచ్చాను, కాబట్టి ఈ దివ్య పాయసం నువ్వు తీసుకో. ఇది తీసుకుంటే నువ్వు ఈ పాయసాన్ని సేవిస్తే రానున్న రోజుల్లో అనేక సంవత్సరాల పాటు నీకు ఆకలి దప్పులు కానీ దేహ బాధలు కానీ ఏమీ ఉండవు, కాబట్టి దయచేసి దీన్ని స్వీకరించు అని అంటాడు.
అయితే ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడేనా అని ఆమెకు అనుమానం వస్తుంది. ఎందుకంటే రావణాసురుడు బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు కదా, ఒక తపస్విలాగా వచ్చాడు. మరి ఇతను ఇంద్రుడి వేషంలో ఏమన్నా వచ్చాడేమో మళ్ళీ అని ఆమెకు అనుమానం వచ్చింది. వచ్చి అయితే మీ యొక్క దివ్యమైన రూపాన్ని ప్రదర్శించండి అని ఆమె అడుగుతుంది. అప్పుడు ఆమె యొక్క అభ్యర్థన మీద ఇంద్రుడు తన నిజ రూపాన్ని ధరిస్తాడు. ధరించినప్పుడు ఆయన యొక్క పాదాలు నేలను స్పర్శించకుండా ఉంటాయన్నమాట. అతని యొక్క పూదండ వాడిపోకుండా చాలా తేజస్సుతో ఉంటుంది. పూర్తిగా నిర్మలంగా ఉన్నటువంటి అతని దుస్తులను చూసి సీత ఇతను ఇంద్రుడే అని నమ్ముతుందన్నమాట. నమ్మి ఆయన తెచ్చినటువంటి పాయసాన్ని తీసుకుంటుంది. సీత ముందుగా ఆ ఆహారాన్ని స్వీకరించవలసిందిగా రాముడిని ప్రార్థిస్తుంది. అంటే సీత ముందు ఆహారాన్ని ఎప్పుడూ కూడా తన భర్తకు పెట్టడం అలవాటు కాబట్టి మనసులోనే ప్రార్థిస్తుంది రాముణ్ణి, ఈ ఆహారాన్ని మీరు స్వీకరించండి అని ఆయనకు నివేదించి తర్వాత దాన్ని తీసుకుంటుంది. ఆమె ఎప్పుడైతే ఆ పాయసాన్ని భుజిస్తుందో అప్పుడు అన్ని రకాలైనటువంటి శారీరక బాధల నుంచి ఆమె విముక్తురాలైపోతుంది. ఇంకా ఎలాంటి బాధలు ఆమెకు కనిపించవన్నమాట. ఇంకా తమ కార్యం సఫలమైందని ఇంద్రుడు, నిద్రాదేవి ఆ స్థలం నుంచి అంతర్ధానమైపోతారు. ఇంకా మనం ఈ సన్నివేశం నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, భగవద్భక్తుడు ఎవరైనా సరే గొప్ప కష్టంలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు అతని సంరక్షణ భారాన్ని ఆయనే వహిస్తాడనమాట. ఎవరైనా తమ యొక్క రక్షణ గురించి, శ్రేయస్సు గురించి కలత చెందకుండా ఎప్పుడూ భగవంతుణ్ణే వేడుకుంటూ ఉంటారో అప్పుడు భగవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి భక్తుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళపైనే తన మనసును కేంద్రీకరిస్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ అన్యోన్య ప్రేమలో భక్తుడు నిరంతరం తన దైవాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే భగవంతుడేమో ఎల్లప్పుడూ తన భక్తుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా సీత ఎప్పుడూ రాముని గురించి ఆలోచిస్తుంది. మరి ఆమెకు కావలసిన విషయాల గురించి రాముని తరపున దేవతలందరూ ఆమెకు సహకరిస్తున్నారన్నమాట. కాబట్టి ఆ విధంగా సీత ఆ అశోకవనంలో ఆ వృక్షం కింద కూర్చొని ఉందన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము అంటే అక్కడ పర్ణశాల దగ్గరికి వచ్చినటువంటి రామలక్ష్మణులు సీత కనిపించకపోయేసరికి ఏ విధంగా తల్లడిల్లుతారు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ.